ఒక బైక్, ఒక జర్నీ, ఒక మనిషి లైఫ్ మొత్తాన్ని మార్చేసే స్టోరీ. ఇలా స్టార్ట్ అయ్యే బైకర్ సినిమా నిజంగా మనల్ని టచ్ చేస్తుందా, లేదా జస్ట్ స్టైలిష్ గా కనిపించే ఎంటీ రైడా? శర్వానంద్ కెరీర్ లో డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పారు, కానీ ఈ సినిమా చూసాక నాకు డౌట్ వచ్చింది. ఇది ఎక్స్పెరిమెంటా లేక ఆడియన్స్ పేషెన్స్ కి టెస్టా? ఫస్ట్ హాఫ్ లో స్లోగా నడిచే జర్నీ, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ట్విస్ట్, క్లైమాక్స్ లో ఒక మెసేజ్. బట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి థియేటర్ నుండి బయటకు వచ్చాక ఈ సినిమా నిజంగా గుర్తుంటుందా? ఈ వీడియోలో నేను హానెస్ట్ గా ఫిల్టర్ లేకుండా బైకర్ రివ్యూ చెప్తాను, సో లాస్ట్ వరకు చూడండి. ఎండ్ లో మీకు క్లియర్ గా తెలుస్తుంది ఈ సినిమా వర్తా లేదా అని. సినిమా స్టార్ట్ అవగానే మనకి ఒక సింపుల్ సెటప్ కనిపిస్తుంది. హీరో ఒక బైకర్, లైఫ్ లో ఫ్రీడమ్ కోసం తిరుగుతూ ఉంటాడు. బట్ ఈ జర్నీలో తన పాస్ట్, తన ఎమోషన్స్, తన స్ట్రగుల్స్ స్లోగా రివీల్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ రోడ్ జర్నీ, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఎమోషనల్ బేస్ బిల్డ్ చేయడానికి యూజ్ చేశారు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా? ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి, ఎస్పెషల్లీ బైక్ రైడ్స్ విజువల్స్ చాలా ఎస్థెటిక్ గా క్యాప్చర్ చేశారు. కానీ పేసింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అన్నెసరీగా స్ట్రెచ్ చేసినట్టు ఫీల్ వస్తుంది. శర్వానంద్ పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్ ఉంది, తన ఎక్స్ప్రెషన్స్ లో కామ్నెస్ ఉంది. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఇంపాక్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో బాగానే సపోర్ట్ చేస్తుంది, బట్ సాంగ్స్ అంత గుర్తుపెట్టుకునేవి కావు. సెకండ్ హాఫ్ లో స్టోరీ యాక్చువల్ గా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. హీరో పాస్ట్ రివీల్ అయ్యే మూమెంట్స్ ఎమోషనల్ డెప్త్ ట్రై చేశారు. ఇక్కడ కొన్ని సీన్స్ రియల్లీ వర్క్ అయ్యాయి, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ముందు సీక్వెన్సెస్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. ట్విస్ట్స్ అనేవి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించవు. ఆడియన్స్ ఆల్రెడీ గెస్ చేసే రేంజ్ లో ఉంటాయి. క్లైమాక్స్ డీసెంట్, కానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. శర్వానంద్ గురించి చెప్పాలి అంటే, తన రోల్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. నేచురల్ గా ఉంది యాక్టింగ్. సపోర్టింగ్ కాస్ట్ కూడా ఓకే, కానీ మెమరబుల్ క్యారెక్టర్స్ చాలా తక్కువ. హీరోయిన్ రోల్ కూడా లిమిటెడ్ స్కోప్ లో ఉంది. సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమాకి. బైక్ జర్నీ విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. థియేటర్ లో చూడడానికి మనం పెట్టిన టికెట్ ప్రైస్ వర్త్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, కొన్ని సీన్స్ ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో కమింగ్ టు ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే, విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగున్నాయి. కాన్సెప్ట్, రోడ్ జర్నీ ప్లస్ ఎమోషన్స్, ఈ జోనర్ లో వచ్చిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. సమ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెగిటివ్స్, స్లో పేసింగ్ ఉంటుంది, చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. వీక్ క్లైమాక్స్, అసలు ఇంపాక్టే ఉండదు. ఓవరాల్ గా బైకర్ మూవీ ఒక యావరేజ్ ఎమోషనల్ రోడ్ మూవీ. కొత్త ఫీల్ కోసం ట్రై చేశారు, కానీ ఎగ్జిక్యూషన్ లో కొంచెం మిస్ అయింది. ఇఫ్ యూ లైక్ స్లో అండ్ ఎమోషనల్ జర్నీస్ ఒకసారి చూడొచ్చు. మాస్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ సినిమా చూసారా? కమెంట్ లో చెప్పండి.